కాలాంతపూర్ అనే నగరంలో బాబూరావు శారద అనే దంపతులు ఉండేవారు. నగరంలో ఉన్న లైబ్రరీలో బాబూరావు లైబ్రేరియన్గా పనిచేసేవాడు. అతనికి పుస్తకాలు అంటే పిచ్చి ఇష్టం. అతని ఇంటిలోని అల్మరాలు పుస్తకాలతో నిండి ఉండేవి. అవి అన్నీ అరుదైన పుస్తకాలు. శారద వాటిని శుభ్రం చేయలేక విసుక్కునేది. ఎక్కడ ఏ పాత పుస్తకాలు దొరికినా ఎంత డబ్బు ఖర్చు పెట్టి అయినా కొనేవాడు. శారద ఎన్నిసార్లు ఈ పాత బుక్కులు వద్దు అని అన్నా వినేవాడు కాదు. ఒకరోజు శారద బాబూరావు ఈ పుస్తకాల విషయంలో గొడవ పడ్డారు. ఇంటి నిండా పుస్తకాలు, వీటిని తీసి అమ్మేస్తాను అని అంది శారద. బాబూరావు, శారద, ఇవి రేర్ కలెక్షన్, మళ్ళీ మళ్ళీ దొరకవు, దయచేసి వీటిని అమ్మకు, ఇక మీదట పుస్తకాలను కొనను అని ఆమెకు మాట ఇచ్చి శాంతింపజేశాడు. శారద కూడా భర్త మారినందుకు సంతోషించి టీ పెట్టుకురావడానికి వెళ్ళింది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. శారద పుస్తకాల బాధ తప్పినందుకు ఆనందించింది. రోజు బాబూరావు బండిపై లైబ్రరీకి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఒకరోజు ఇంటికి తిరిగి వస్తుండగా 4 రోడ్లు కలిసే కూడలిలో రోడ్డు పక్కగా ఒక ముసలివాడు తెల్లని గడ్డంతో ముఖవర్చస్సుతో ఒక చెట్టు కింద కొన్ని పుస్తకాలు పెట్టుకుని అమ్ముతూ ఉన్నాడు. బాబూరావును ఆ పుస్తకాలు బాగా ఆకర్షించాయి. కొందరు ఆ పుస్తకాలను కొంటూ కనిపించారు. బాబూరావు ఇంటికి వెళ్ళాడు. మనసంతా ఆ పుస్తకాలపైనే ఉంది. మరుసటి రోజు లైబ్రరీ నుండి తిరిగి ఇంటికి వస్తుండగా తాత దగ్గర అన్ని పుస్తకాలు అమ్ముడై కనిపించాయి. బాబూరావు తాత వద్దకు వెళ్ళి, తాత, పుస్తకాలు అయిపోయాయా అన్నాడు. అప్పుడు, అవును నాయనా, అవి మంచి మంచి బుక్స్. జమీందారు గారు మందిరంలోనివి, పాతవని బయట పడేశారు. నేను వాటిని ఏరి తెచ్చి అమ్మాను. కానీ 2 పుస్తకాలు మాత్రం మిగిలాయి. ఇవి చాలా పాతవని, వీటిని ఎవరూ కొనలేదు అని పక్కన పడేసిన 2 పుస్తకాలను చూపించాడు. పుస్తకం పైన ఏదో తోలుతో చేసిన అట్ట మందంగా వేశారు. రంగు పోయి చిరుగుదామా వద్దా అని ఉంది ఆ పుస్తకం. ఇంకొక దానికి అట్టలే లేవు. బాబూరావు మొదటి బుక్కు తిప్పి చూశాడు. ఆ బుక్కు బాబూరావుకు ఎంతో ఇష్టమైన బుక్కు. ఇంతవరకు ఎన్నిసార్లు కొందామని అనుకున్నా దొరకలేదు. తాత, ఈ బుక్కు వెల ఎంత అని అడిగాడు. 200 రూపాయలు బాబు. బాబూరావు 200 ఇచ్చి ఆ బుక్కు కొన్నాడు. తాత మిగిలిన ఇంకొక బుక్కు కూడా ఇచ్చివేశాడు. బాబూరావుకు శారద గుర్తుకు వచ్చి చేతులు వణికాయి. శారదకు తెలియకుండా దాచుదాం అనుకుని ఇంటికి వెళ్ళాడు. భర్త కోసం చూస్తూ ఉన్న శారద భర్త బ్యాగు తీసుకోబోయింది. నేను తెస్తా అన్నాడు. ఇంట్లోకి వచ్చి క్యారీ బాక్స్ తీయబోతుండగా రాంబాబు లాక్కున్నాడు. అందులో నుండి పుస్తకాలు బయటపడ్డాయి. శారద కళ్ళు ఎర్రబడ్డాయి. మాట నిలుపుకోలేవా, ఈ పీడ ఇంకా ఎన్నాళ్ళు అని ఆ 2 పుస్తకాలను విసరి గోడకేసి కొట్టింది. చిరగటానికి తయారుగా ఉన్న ఆ పుస్తకం అట్టలతో సహా చిరిగిపోయి ఇల్లంతా పడింది. ఏదో టంగ్ టంగ్ అన్న శబ్దం వినిపించి అటు చూశారు. అక్కడ కొన్ని బంగారు నాణాలు పడి ఉన్నాయి. చేతిలోకి తీసుకుని చూడగా అవి రాజుల కాలం నాటివని అనిపించింది. తోలు అట్టలో వాటిని పెట్టి ఉంచారు. శారదా బాబూరావు ఆ నాణేలు తీసుకుని వాటి గురించి తెలిసిన వారికి చూపించారు. వారు వాటిని మ్యూజియంలో చూపించమని చెప్పారు. మ్యూజియంలోని వారు వాటిని పరీక్షించి వాటికి 2 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పారు. బాబూరావు, శారద ఆ నాణ్యాలను మ్యూజియం వారికి ఇచ్చేసి డబ్బు తీసుకున్నారు. తరువాత వారు వారి ఇంటిలో ఒక గదిని పుస్తకాల కోసమే ఏర్పాటు చేశారు. అప్పటి నుండి పుస్తకాలు చదవాలి అనుకునేవారు అక్కడికి వెళ్ళి చదువుకునేవారు.